ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వైసీపీ సభ్యుల హెరిటేజ్ సంస్థపై చేసినటువంటి ఆరోపణలను మంత్రి లోకేష్తో పాటు అచ్చెన్నాయుడు కూడా తదితరులు కూడా తిప్పికొట్టారు. అయితే తిరుమల దేవదేవుడిపై అచంచల భక్తి విశ్వాసం తమకు ఉందని అన్నారు. వైసీపీ సభ్యుల హిందూయిజం అలాగే వెంకటేశ్వర స్వామిపై కక్ష గట్టిగా పనిచేస్తారని ఊహించలేదని అన్నారు. మండలి చైర్మన్ క్రిస్టియన్, వైసీపీ నాయకుడు క్రిస్టియన్ అని ఈ విషయంలో తాను తప్పుపట్టడం లేదని, వెంకటేశ్వర స్వామి పవిత్రతను దారుణంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. దీంతో మండలి చైర్మన్తో పాటు వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాటల్లో ఏమైనా ఇంతలో తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి అరిసన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను మంత్రి గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం, నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమనండి సార్, నేను చెప్తా. చెప్పనండి, నేను అధ్యక్ష కూర్చోమన్నారు సార్, మాట్లాడుతుంది అధ్యక్ష. వినపడుతుంది. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అంతకంటే ఏం కావాలి చెప్పాలి, అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చొని చెప్పాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంతలో తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి అరిసన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు